హాయ్ హలో. నేను వ్యాలంటైన్స్ వీక్లో మా వారు కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. అంటే ఎప్పుడు నాకు ఇప్పుడు పెళ్ళైన ఈ 6 ఇయర్స్లో ఎప్పుడు నాకు గిఫ్ట్స్ అయితే ఇవ్వలేదు. ఏమంటే నీకు నచ్చవు, ఇది తెస్తే నచ్చుతాయో లేదో, ఎందుకు నేను అందుకని తీసుకురాను, కావాలంటే నువ్వు రా నేను కొనిస్తా అని చెప్పి కొనిచ్చేవారనమాట. లేదు లేదు, నాకు ఈసారి నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి, నువ్వు ఏది ఇచ్చినా సరే, నువ్వు ₹2 నువ్వు ఏది ఇచ్చినా నాకు నచ్చుతుంది, తీసుకురా అని చెప్పా. సరే వ్యాలంటైన్స్ వీక్లో చాక్లెట్ డేకి చాక్లెట్స్ అయితే ఇచ్చారనమాట. సో అవి చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి నాకు టెడ్డీ బేస్ అంటే చాలా ఇష్టం. సో టెడ్డీ బేస్ ఇష్టం అని చెప్పేసి మా ఆయన నా కోసం ఇంట్లో ఆల్రెడీ 2 టెడ్డీ బేర్స్ ఉన్నాయి. మీరు రీల్స్లో చూస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అవి ఉన్నాయని చెప్పేసి నాకు టెడ్డీ బేర్ కాదు ఈసారి ఇట్లా అది ఇస్తాను అని చెప్పేసి హార్ట్ సింబల్ ఉండేది, ఇట్లా ఐ లవ్ యూ అని ఉండే సింబల్ ఉండేది తీసుకొచ్చారనమాట. సో ఇది ఆరెంజ్ కలర్లోనే మీకు కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది. చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఇది వచ్చి ₹100 అంట. చాలా చాలా బాగా నచ్చింది. నేను సర్ప్రైజ్, అసలు మా ఆయన ఏంటి గిఫ్ట్ తీసుకురావడం ఏంటి అని సర్ప్రైజ్ అయిపోయా. ఎట్లయినా ఫస్ట్ ఇన్ని ఇయర్స్కి మా ఆయన నాకు గిఫ్ట్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది చాలా వాల్యుబుల్ అని అయితే నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక రోజు అయితే నాకు ఇంకొకటైతే ఇచ్చారు, కీ చైన్ అనమాట. కీ చైన్ ఏంటి అనుకోవచ్చు, కీ చైన్ అయినా సరే ఏదైనా నాకు గిఫ్టే కదా, అది మన హస్బెండ్ ఇస్తున్నారంటే ఇంకా అది చాలా గొప్ప అనుకుంటాను నేను మాత్రం. మీరు ఇంతేనా కాదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా కీ చైన్ అయితే ఇట్లా చిన్న టెడ్డీ బొమ్మ వచ్చింది. ఆల్రెడీ కీ చైన్ ఇంట్లో ఉంది, ఇది టెడ్డీ ఇరిగిపోయింది, కొంచెం బాగాలేదని చెప్పేసి మళ్ళీ నాకు ఇట్లా గిఫ్ట్ లాగా తీసుకొచ్చారనమాట. ఇంకో గిఫ్ట్ వచ్చేసి ఇది బాగాలే ఉంది అసలు, చూడండి ఫైబర్ లాగా, ఇది పగలదు అంత త్వరగా. లవ్ అని వచ్చేసి ఇట్లా వాటర్ లాగా లోపల ఇట్లా వస్తాయి అనమాట. కనిపిస్తుంది అనుకుంటున్నా, యా ఇట్లా వచ్చేసి వస్తాయి అనమాట వాటర్లో లోపల. ఎస్, ఇది కనిపిస్తుంది కదా. ఇదైతే ఇచ్చారు. ఇది కూడా మోస్ట్లీ 150 ఎంతో పడింది అనమాట. ఇదైతే గిఫ్ట్ ఇచ్చారు. నెక్స్ట్ డే అంటే ఇంకా 1 బై డే అట్లా ఇచ్చారనమాట, రోజు కాకుండా అట్లా నాకు గిఫ్ట్ సర్ప్రైజ్. అసలు నాకు అసలు తెలియదు గిఫ్ట్ ఇస్తున్నారని కూడా. మా అమ్మ కూడా ఉంది, మేమంతా సర్ప్రైజ్ ఫీల్ అయ్యామన్నమాట, మా వారు గిఫ్ట్ తీసుకొచ్చారు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా వ్యాలంటైన్స్ డే రోజు సాటర్డే అనమాట. ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఏం తీసుకురాలేదని చెప్పారు. అయ్యో తీసుకురాలేదా వ్యాలంటైన్ డే రోజే అని అనుకున్నా. కానీ నాకు అప్పుడు తీసుకొచ్చి సడన్గా నా ముందు పెట్టాడు. 3 గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చా, చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా అది హస్బెండ్ ఇస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో వైఫ్స్కి మాత్రమే తెలుస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఆ రోజు 3 గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఏమేమంటే ఇదిగోండి, ఈ రింగ్ అయితే ఇచ్చారు. ఇందులో గుడ్ ఫ్రెండ్ అని అయితే రాసింది, మీకు కనిపించట్లేదు, సిల్వర్ కలర్ లాగా. ఇది ఒక గిఫ్ట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ క్లిప్ అనమాట. ఇది నేను చాలాసార్లు చూసాను, కొనుక్కుందాం అనుకుని కూడా ఏ రోజు తీసుకోలే, కానీ కలర్ కూడా చాలా బాగుండింది. మా వారు తెచ్చింది. నేను ఆ రోజు టెంపుల్కి వెళ్తూ, శివరాత్రి వచ్చింది కదా, సో ఆ రోజు టెంపుల్కి వెళ్తూ కూడా పెట్టుకున్నాను. అండ్ ఈ చైన్ కూడా తీసుకొచ్చారనమాట. చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా సరే ప్రేమగా తీసుకురండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. మళ్ళీ అంటే మీరు ఏమైనా అనుకుంటారు అనేసి ఆ ఫీలింగ్ అయితే అస్సలు వద్దు. నాకు మాత్రం నేనైతే అలానే ఫీల్ అవుతాను, మరి అందరూ అంతేనో కదా నాకైతే తెలీదు. సో ఇదిగోండి ₹30 అనమాట. ఇది బాగా అనిపించింది నాకు, నేను ఎప్పుడు తీసుకోవాలనుకున్నా ఎప్పుడు తీసుకోలేదనమాట. సో ఇట్లా ఈ గిఫ్ట్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ₹30కి. ఇలా వ్యాలంటైన్స్ వీక్లో మా వారు తెచ్చిన గిఫ్ట్స్ అనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు మీ వారు ఎవరైనా తెచ్చిచ్చారా లేదా, ఏం గిఫ్ట్స్ ఇచ్చారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలానే వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.